హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ నేను డిన్నర్లోకి వచ్చేసి మటన్ ఫ్రై చేశానండి. సరే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మటన్లో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి కొన్ని వాటర్ వేసుకొని 7 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక యాలకులు, లవంగాలు, చెక్క వేసి బాగా వేగనివ్వాలి. వేగాక ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసినటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా వేగాక ముందుగా మనం ఉడికించినటువంటి మటన్ కూడా వేసుకోవాలండి, వాటర్తో సహా. వేసుకున్నాక ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ముందు కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, కారం పొడి కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి, వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు మటన్ మసాలా అలాగే మరొక స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో ఫైనల్గా పుదీనా తరుగు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చపాతీలే కానీ రైస్లే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ ఫ్రై. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి, లైక్ చేయట్లేదు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే.